నమస్తే వీధిని స్వాగతం. లక్ష్యం సమాజ హితం. 2023లో ఎలక్షన్లు జరిగినాయి. కాంగ్రెస్ పార్టీ మరి చురుగ్గా ముందుకు వచ్చింది. సో మరి గతంలో పాలించినటువంటి పార్టీ ప్రతిపక్షం అయింది. సో అయినా కూడా ఎక్కడ కూడా మరి సహజ లేకుండా రాబోయే పార్లమెంట్ ఎన్నికల్లో ఖచ్చితంగా కూడా ఎక్కువ సీట్లు గెలిచి ఢిల్లీలో సత్తా చాటాలనే ఉద్దేశంతో భారత్ మరి ఏదైతే బీఆర్ఎస్ పార్టీ ముందుకెళ్తున్న సందర్భంలో ఒక్కొక్క పార్లమెంట్ నియోజకవర్గాన్ని ఒక్కొక్క రోజు మరి తెలంగాణ భవన్లో సభ నిర్వహించి ముందుకెళ్తున్న సందర్భంలో చాలా రోజుల తర్వాత మరి ఉప్పల్లో గెలిచిన బీఆర్ఎస్ పార్టీ మరి ఎమ్మెల్యే లక్ష్మారెడ్డి అధ్యక్షత విద్యోత్సవ సభ రోజు ఈరోజు ఉప్పల్ నియోజకవర్గంలో ఉన్నటువంటి మల్లాపూర్ విఎన్ఆర్ గార్డెన్లో కేటీఆర్ గారు వచ్చి ఇక్కడ ప్రసంగించారు. సో వారు మాట్లాడుతున్న సందర్భంలో చాలామంది యువకులు కూడా భారీ ఎత్తున తరలి వచ్చి మరి సభ సక్సెస్ చేసిన సందర్భంలో జితేందర్ రెడ్డి గారు ఉప్పల్ బీఆర్ఎస్ నాయకులు ప్రస్తుతం ఎలక్షన్ ముందుగా మరి ఏదైతే మిగతా పార్టీలో ఉండి కార్ పార్టీలోకి వచ్చిన సందర్భంలో ఈ యొక్క మల్కజ్గిరి ఇప్పటి వరకు కూడా ఎంపీ పార్లమెంటు టీఆర్ఎస్ కార్ బోన్ చేయలేదు. మరి ఈసారన్నా ఎలా ఉంటుందో వారి మాటలు తెలుసుకుందాం. నమస్తే సార్. నమస్తే అండి. ముందుగా V3 న్యూస్ వాళ్ళకు ధన్యవాదాలు. ఇవాళ మనం చూసుకున్నాము మన ఉప్పల్ నియోజకవర్గంలో మా ప్రియతమ నాయకుడు కేటీఆర్ గారు మా విజయోత్సవ సభకు విచ్చేసి తన యొక్క సందేశాన్ని ఇస్తూ మా అందరి యువకులకు కానీ కార్యకర్తలకు కానీ ఎంతో ధైర్యం ఇస్తూ మంచి స్ఫూర్తిని నింపినాడు. ఏ విధంగా అయితే మేము మొన్న జనరల్ ఎలక్షన్స్లో కలిసికట్టుగా అందరు కార్యకర్తలు సమన్వయంతో పనిచేసుకొని ఒక భారీ మెజారిటీ వైపు మా ఉప్పల్ కాన్స్టిట్యున్సీని గెలిపించుకున్నామో అదేవిధంగా ఇవాళ పెద్దలందరి సమక్షంలో ముఖ్యంగా మా ప్రియతమ నాయకుడు మా శాసనసభ్యుడు బండారు లక్ష్మారెడ్డి గారి నాయకత్వంలో యువతనే కానీ వివిధ దశల క్యాడర్ కానీ మహిళలు విద్యార్థులు అన్ని రకాల సామాన్యులు కూడా ఇవాళ బీఆర్ఎస్ తోటే ఒక మంచి సమాజాన్ని ఏర్పరచుకొని అభివృద్ధి వైపు వెళ్తామని చెప్పి సంక్షేమంగా ఉంటుందని చెప్పి ఒక నమ్మకంతో అందరం కూడా కదిలి వచ్చినాము. మా నాయకులు ఎవరికైనా సరే పార్లమెంటు సీట్ ఇస్తే ఎవరికి ఇచ్చినా కూడా అందరం కలిసికట్టుగా వాళ్ళ గెలుపు గురించి ప్రయత్నం చేసి మల్కాజ్గిరి పార్లమెంట్ సెగ్మెంట్లో ఏవైతే 7 నియోజకవర్గాలు ఉన్నాయో అన్ని నియోజకవర్గాలు కూడా మంచి భారీ మెజారిటీతోటి మా భారత రాష్ట్ర సమితి గెలుపు చెందింది. ఇదే అవకాశం, ఇదే ఒక ధైర్యాన్ని స్ఫూర్తితోటి మేము ముందుకు తీసుకెళ్ళి ఖచ్చితంగా మన దేశంలో అతిపెద్ద పార్లమెంట్ సెగ్మెంట్ అయిన మల్కాజ్గిరి సెగ్మెంట్ పైన మళ్ళీ మా భారత రాష్ట్ర సమితి కేసీఆర్ గారి నాయకత్వంలో ఖచ్చితంగా జెండాను ఎగరేస్తామని ఈ సందర్భంగా మేము తెలియజేస్తున్నాం. సో కాంగ్రెస్ పార్టీ వాళ్ళు మాట్లాడుతూ ఇక్కడ ఈసారి బీజేపీ కాంగ్రెస్ మధ్యలో ఉంటుంది, బీఆర్ఎస్ అసలు నామం మాత్రమే అంటారుగా. మరి ఇవాళ కాంగ్రెస్ పార్టీ వాళ్ళ మాటలు చూస్తుంటే హాస్యాస్పదంగా ఉన్నది. వాళ్ళు ఏ విధంగా అబద్ధాలు చెప్పి అబద్ధాల హామీలు ఇచ్చి ఇవాళ ప్రజలను మోసం చేసిరో ఆల్రెడీ యావత్ తెలంగాణ ప్రజానికానికి కూడా అర్థమయ్యింది. కాబట్టి ఎప్పుడు ఎలక్షన్స్ వస్తే వాళ్ళు కేసీఆర్ గారి నాయకత్వం వైపు నిలబడి బారాస బలపరిచిన అభ్యర్థిని గెలిపించి కాంగ్రెస్ మీద ఉన్న వ్యతిరేకతను చాటు చెప్పుకోవడానికి ఇది ఒక అవకాశంగా వాళ్ళు భావిస్తున్నారు. ఈ కాంగ్రెస్ మాటలు నమ్మడానికి దగ్గరలో లేవో మా పెద్ద బీఆర్ఎస్ సైన్యం తరఫున నేను మాటిస్తున్నాను. జై కేసీఆర్, జై కేసీఆర్. మననే చెప్పారు సింహం పులులు బయటకు వస్తే మేము బోన్లు వేస్తాం అన్నాడు మరి రేవంత్ రెడ్డి. ఇప్పుడు సింహాలు పులులను బోన్లేనికి సర్కస్ మెన్లు కాదు, అడవిలో ఉన్న బోనిలో ఉన్న సింహమే. కాబట్టి ఇట్లాంటి మాటలు వాళ్ళు మాట్లాడొద్దని నేను అంటున్నాను. ఇప్పుడు ఈ సీఎం ఉన్నటువంటి వ్యక్తి మల్కజ్గిరి పార్లమెంటుకు ఎంపీగా పనిచేస్తున్నారు. సో గతంలో నుంచి చూసుకున్నట్టయితే ఉద్యమం నుంచి చూసుకున్నా కూడా మల్కజ్గిరి పార్లమెంట్లో కారు జెండా ఎగరలేదు. మరి మీరు ఏ విధంగా అని అనుకుంటారు ఈసారి ఎగరేద్దామని? ఇప్పుడు గతంలో చూసుకున్నట్టయితే అప్పుడున్న పరిస్థితులు వేరు, ఇవాళ ఉన్న పరిస్థితులు వేరు. కాబట్టి ఖచ్చితంగా ఇవాళ ఒక కాంగ్రెస్ ఇవాళ ఉన్న ప్రభుత్వం చూసుకున్నట్టయితే ఏ విధంగా అన్ని స్టార్టింగ్ నుంచి ఇవాళ వరకు కూడా ఒక్క పథకం కూడా పెట్టకుండా అన్ని అబద్ధాల హామీతో టైంపాస్ చేస్తూ ఉన్నారు. ఇవాళ GHMC లిమిట్స్లో కానీ ఔటర్ రింగ్ రోడ్ లోపు ఉన్న ప్రదేశాలు అంతటా కూడా యావత్ తెలంగాణ కూడా చూస్తూ ఉన్నది ఏ విధంగా కరెంటు కోతలు స్టార్ట్ అయినాయో, ఏ విధంగా ఇవాళ ఆటో డ్రైవర్స్ ఆత్మహత్యలు చేసుకుంటూ మేము మోయలేమి భారాన్ని చెప్పి వాళ్ళు కుటుంబ భారాన్ని మోయలేకుండా ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. ఇవన్నీ చూసి ప్రజలు ఆల్రెడీ ఒక ఆలోచనకు ఒక నిర్దిష్టమైన డెసిషన్ తీసుకున్నారు. వాళ్ళు ఈసారి పార్లమెంట్ ఎలక్షన్స్లో బారాసాతో ఉంటేనే వాళ్ళకి తగిన న్యాయం జరుగుతుందని పబ్లిక్ కూడా అంతా మాట్లాడుకుంటా ఉన్నారు, కోరుకుంటా ఉన్నారు. సోమశేఖర్ రెడ్డి మాట్లాడుతూ మీ బీఆర్ఎస్ నాయకులు 6 నెలల్లోనే ప్రభుత్వం ప్రభుత్వం మా కేసీఆర్ సీఎం అవుతుంటారు. మరి దీని ఎలా చూడాలి?
దానికి సమయమే చెప్తుంది. ఎందుకంటే ఏ విధంగా మనం కాంగ్రెస్లో ఎప్పుడు చూస్తూ ఉంటాము, ఒక్క స్టేజ్ మీద ఎప్పుడు నలుగురు ఒక దగ్గర నిల్చోలేరు పరిస్థితి వాళ్ళది. కాబట్టి ఈ ప్రభుత్వాన్ని వాళ్ళు ఏ విధంగా నడుపుతారో అనేది చూద్దాము. ఒకవేళ ప్రజలు ఆలోచన చేసి ప్రజలు నిర్ణయించుకున్నారంటే కనుక కాంగ్రెస్ పార్టీ కాదు ఏ పార్టీ కూడా బీఆర్ఎస్ని ఎదుర్కోలేదు. ఎక్కువ రోజులు ఇట్లాంటి సరైన నాయకత్వం లేని ప్రభుత్వాలు ఒక నిర్దిష్టమైన ఆలోచన మన పథకాలని కానీ ప్రజలకు సంక్షేమ పథకాలను అందించలేని ఈ అసమర్థ ప్రభుత్వం ఎక్కువ రోజులు నిలబడదని చెప్పి మేమందరం ఆలోచిస్తున్నాము. గతంలో కాంగ్రెస్లో గెలిచిన వాళ్ళందరూ టీఆర్ఎస్లోకి వచ్చారు. సో ఇప్పుడు కూడా స్టేషన్ కనుపూర్లో ప్రజెంట్ ఉన్న ఒక మాజీ ఎమ్మెల్యే వికెట్ అవుట్ అయింది టీఆర్ఎస్లో అంటారు. మరి అలాగనే ఉండబోతుందా మరి పరిస్థితి? అట్లేం ఉండదు. ఇప్పుడు జనరల్గా చూసుకున్నట్టయితే కొంచెం ప్రభుత్వం ఉన్న వైపు కొందరు ఎవరైతే లాయల్గా ఉండరో ప్రజాక్షేత్రంలో నిల్చోలేక ఏదో 4 డబ్బులు వెనకేసుకోవడానికో 4 డబ్బుల లాలూచికో ఇలా కండువాలు మార్చి పార్టీలో ప్రభుత్వంలో ఉన్న పార్టీలోకి చేరుతున్నారు తప్ప మా క్యాడర్ కానీ ప్రజలు కానీ పార్టీ పరిస్థితి కానీ చాలా బలంగా ఉన్నది. ఇవాళ యావత్ తెలంగాణలో కూడా ఎప్పుడైతే ఎలక్షన్స్ వస్తాయో ఒకసారి వాళ్ళ ఓటు ద్వారా వాళ్ళ అభిప్రాయాన్ని తెలియజేయాలని వెయిట్ చేస్తూ ఉన్నారు. సభ ద్వారా ఏమంటారు యువకులు ఏమంటారు? ఈ సభ ద్వారా కేసీఆర్ గారి నాయకత్వాన్ని బలపరుచుకుంటూ వాళ్ళ అడుగుజాడల్లోనే వాళ్ళ చేతులలోనే అయితే ఈ రాష్ట్రం బాగుంటుందని అభివృద్ధి చెందుతుందని సంక్షేమ పథకాలు కూడా బాగా అమలుకు నోచుకుంటాయని చెప్పి విశ్వసిస్తూ అందరం కూడా మా నాయకులతో పాటు మేము వర్క్ చేయడానికి పనిచేయడానికి సిద్ధంగా ఉన్నామని మేము ఈ సందర్భంలో తెలియజేస్తున్నాను. ముఖ్యంగా ఇంకొక విషయం ఏంటంటే గతంలో ఆంధ్ర వాళ్ళు భయపడే వాళ్ళు టీఆర్ఎస్ పార్టీని చూస్తే బీఆర్ఎస్ పార్టీని చూస్తే ఇప్పుడు ఆంధ్ర వాళ్ళే హైదరాబాద్లో ఉన్న వాళ్ళు ఓటేస్తున్నారు. ఈ పార్లమెంట్ ఎలక్షన్లో వాళ్ళు ఆంధ్రాకు వెళ్తే ఇక్కడ ఓటర్స్ మరి ఎలా వేస్తారు? ఇక్కడ ఉన్న ఓటర్లు ఆల్రెడీ వాళ్ళు వేయలేదు ఓటు, ఆంధ్ర వాళ్ళ ద్వారానే ఈ అసెంబ్లీలో గెలవడం జరిగిందని అంటారు. మరి దీని ఎలా చూడండి? ఫస్ట్గా ప్రథమంగా చూసుకుంటే మీరు అన్నట్టుగా ఆంధ్ర సెటిలర్స్ కుక్కట్పల్లిలో మీరు భారీ మెజారిటీ చూస్తే మనకు అర్థమవుతుంది ఏ విధంగా సెటిలర్స్ కూడా అందరూ సంతోషంగా ఉన్నారో, ఎటువంటి భయభ్రాంతులకి గురి కాకుండా సురక్షితంగా సంతోషంగా వాళ్ళు ఇక్కడ ఉంటున్నారు. రెండోది మీరు అన్నట్టుగా కొన్ని సెక్టర్ ఆఫ్ పీపుల్ కాంగ్రెస్ వైపు లాస్ట్ ఎలక్షన్స్లో వాళ్ళు ఇచ్చిన అబద్ధపు హామీలకు ఆకర్షితులై నమ్మి వాళ్ళకు ఓటేసినప్పటికీ కూడా జరిగిన ఈ కాలంలో వాళ్ళకు అర్థమయ్యింది, వాళ్ళు ఒక క్లారిటీతో ఉన్నారు. ఈ ప్రభుత్వం అన్ని ఉత్తుత మాటలు మనం చూస్తున్నాము. కర్ణాటకలో కూడా ఆల్రెడీ ప్రభుత్వం చేతులు ఎత్తేసింది. మాతోటి మేము ఇచ్చిన హామీలు మాతోటి కావు, మేము చెయ్యలేము అని చెప్పి వాళ్ళు చేతులు ఎత్తేసారు. ఇక్కడ కూడా మన స్వయంగా ముఖ్యమంత్రి వర్యులు రేవంత్ రెడ్డి గారు ఇండియా కూటమి అంటే సెంట్రల్లో కూడా కాంగ్రెస్ గెలిస్తేనే ఇక్కడ తెలంగాణలో 6 హామీలు అమలవుతాయి అని చెప్పకనే చెప్పిండు. అంటే మేము చెయ్యలేమని చెప్పి దాదాపుగా చేతులు ఎత్తేసిన సందర్భం మనకు చాలా క్లియర్గా అర్థమవుతున్నది. కావున మేము పూర్తి విశ్వాసంతో ఉన్నాము. గతంలో జరిగిన తప్పు ఈసారి ప్రజలు చెయ్యరు. వాళ్ళు ఖచ్చితంగా కేటీఆర్, హరీష్ రావు మరియు బారాసాకి బలపరిచి పార్లమెంట్ ఎలక్షన్స్లో దాదాపుగా 12 నుంచి 14 పార్లమెంట్ సెగ్మెంట్స్లో గులాబీ జెండా ఎగరేయబోతుందని చెప్పి మేము విశ్వసిస్తున్నాం. థ్యాంక్ యూ థ్యాంక్ యూ అండి.